హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఏంది రైడింగ్ జాకెట్ అనుకుంటారా? మనం రేసింగ్ పోతున్నాం ఇవాళ. ఎక్కడ అంటే షామీర్పేటలో రేసింగ్ ట్రాక్ ఉంటుంది. సో పోతున్నాం అక్కడికి రేసింగ్కి. సో టైం అయితే అరౌండ్ 6 అవుతుంది. ఇక మనం మఫెన్ కానీ ఇస్తున్నాయి ఇక్కడ. అన్న రెడీ అవుతున్నాడు. అన్న రెడీ కాగానే పోడే రేసింగ్కి. సో ఇవాళ నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. చాలా మంత్స్ తర్వాత ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నా రేసింగ్కి. సో చూద్దాం ఎట్లా ఏంది అనేది. ప్రస్తుతం అయితే మన మఫెన్ కానీ ఇటు అటు తిప్పాలి. తిప్పిన తర్వాతకి పోదాం. ఇక అన్న కూడా రెడీ అవుతున్నా. సో చూద్దాం ఎట్లా ఏంది అనేది. మఫెన్ పోమా, ఇది మాట్లాడతలేదు. నా దగ్గర కోసం ఆగరేముంది. సో గైస్ చూద్దాం అట్లా ఏంది ఏం జరుగుతుంది రేసింగ్. ఇవాళ మీకు కూడా చూపిస్తాను. ఎవరైనా రేసింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు, నేర్చుకోవచ్చు. రేసింగ్ గురించి నేర్చుకుందామన్నా, రేసింగ్ చేద్దామన్నా టీం ఉంటుంది రేస్ అని. సో ఆ టీంలో మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది. సో ఫాలో అయ్యి మీరు దానికి కాంటాక్ట్ అయిపోయినా మీకు రావచ్చు ఎవ్రీ సండే. చలో గైస్ చూడొచ్చు, ఇదే మన 390. సో ఇలా పార్టిసిపేట్ చేసేది ఏంటి అని రేసింగ్ మొత్తం రా 390 ఎట్లుంటుందో తెలుసా పవర్. మన బండి కూడా ఉన్నది. సో మొత్తం బ్యాగ్ కూడా అన్నీ సెట్ చేసుకున్నా. ఒకటి రేసింగ్ సూట్ లేదు. రేసింగ్ సూట్ ఒక్కటి ఉంటే అయిపోతుండే. రేసింగ్ సూట్ ఒక్కటి లేదు. జస్ట్ రైడింగ్ జాకెట్, నీ గార్డ్స్, షూ కూడా మొన్న వేసుకుంటాను. ప్లస్ గ్లౌజ్ కూడా ఉన్నాయి, హెల్మెట్ కూడా ఉన్నాయి. అక్కడ పోయి పార్టిసిపేట్ చేసాడు ఒకటి ఉంది. వామప్ సెక్షన్ అయిపోయినాక బ్రీఫ్ ఉంటుంది. బ్రీఫింగ్ తర్వాతకి స్టార్ట్ ఉంటుంది. చూద్దాం ఇవాళ ఎట్లా. గైస్ ఇప్పుడే మన బండి బయటికి తీసా, కోల్డ్ స్టార్ట్ చేస్తున్నా. సో చూడొచ్చు సౌండ్. ఎర్లీ మార్నింగ్ కదా, ఇప్పుడే ఇంజన్ స్టార్ట్ అయింది. సౌండ్ చూడరు ఎట్లా వస్తున్నా. ఇదే మన 390. సో అక్కడ మన సెటప్ కూడా రెడీ అయిపోయింది, చూడవచ్చు మీరు. రేసింగ్ సూట్, హెల్మెట్, ఇది మన బండి. ఎట్లా ఉంది అసలు 390. ఆ పవరే వేరు. 390లో వచ్చే పవరే వేరు. ఇంకా ఇది BS4 చూడవచ్చు. BS3 రా పవర్ ఉంటుంది. రా పవర్ BS3 KTM RC 390 రా మిషన్. ఇంతవరకు సింగిల్ సిలిండర్ సెగ్మెంట్లో దాన్ని బీట్ చేసేదే రాదు. అట్లా ఇప్పుడు ఇది BS4 కోల్డ్ స్టార్ట్ చేస్తున్నా. కోల్డ్ స్టార్ట్ వామప్ కూడా వామప్ పెట్టుకున్నాను. మనం ఇంజన్ హీట్ ఎక్కితే పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. సో అట్లా అని మన యాక్చువల్గా ఇక్కడ రేడియేటర్ పోయింది, కానీ మళ్ళీ ఇక వేయించాం రేడియేటర్. కొంచెం సేపు వామప్ అయిపోయినాక చలో ఇక వెళ్ళిపోదాం. 360 పెడతాం హెల్మెట్కి. చూద్దాం వీడియోస్. నైస్ చూడవచ్చు. రోడ్ మొత్తం బాగుంది. మొత్తం చెట్టు ఉండేసరికి ఫుల్ బాగుంది. పోతున్నాం ఇప్పుడు ట్రాక్కి. ఒక ట్రాక్ దగ్గర ఎట్లా ఉంటుందో అది చూడండి ఒకసారి. ఎట్లా అంత సూపర్ ఉంది. వ్యూ మాత్రం వేరే. మస్తు చలి పెడుతుంది కదా. గైస్ ఫైనల్ వచ్చేసినాం మన డిస్ట్రిక్ట్ గ్రావిటీ. ఇది ప్యాకేజ్. సో ఇట్లా పోతే డైరెక్ట్ మనకు ఒకటి ట్రాక్ వస్తుంది. చూడవచ్చు ఒకసారి ఎట్లా ఉందో. అసలు ఫుల్ ఫాగ్. ట్రాక్ ఎట్లా అవుతుందో తెలియదు. ఇప్పుడే ఎంటర్ అయినా. ట్రాక్ అయితే అంటే ఏరియా మాత్రం ఫుల్ ఫాగ్తో ఉంది. ట్రాక్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం లోపలికి పోయి. వామప్ కూడా అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. డైరెక్ట్ ట్రాక్లో కూడా ఎంటర్ అయినారు. చూడవచ్చు కానీ ఫుల్ ఫాగ్ ఉంది ఇవాళ మాత్రం. చూద్దాం ట్రాక్ ఎట్లా అవుతుంది అనేది.
ఎంట్రీ పాయింట్ ఇట్లా. సో ఇదంతా మన స్టంట్ ఏరియా అంటారు. ఇక్కడ స్టంట్స్ వేస్తారు చూడొచ్చు. ఇప్పుడు స్టంట్స్ కూడా వేస్తున్నారు, స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూడండి. అంత స్టంట్ ఏరియానే, ఇదంతా సర్క్యూట్ గరేజ్ అది. ఇదంతా బాగుంది కదా, ట్రాక్ మొత్తం బాగుంది. ఎట్లానేమో చూడొచ్చు మీరు. ఒక్కొక్క లోపల ఎంట్రీ అవుతారు అంటే అది ఎల్లో గ్రూప్ ఉంటుంది, రెడ్ అంటే సీనియర్స్ ఉన్న జూనియర్స్ ఉంటారు. సీనియర్ వాళ్ళకి రెడ్ బ్యాండ్ ఇస్తారు, జూనియర్ వాళ్ళకి ఎల్లో బ్యాండ్ ఇస్తారు. ఇప్పుడు రెడ్ బ్యాండ్ మన వాళ్ళు అంటే అందరూ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవుతున్నారు. అక్కడ ముందర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ట్రాక్ ఎట్లా ఏంటి అనేది, లైన్స్ ఎట్లా కర్వ్ మన కార్నరింగ్. మీ అన్నం జరగమా. ఫైనల్లీ ట్రాక్ అయితే అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. చూడవచ్చు అన్ని ప్యాక్ కూడా చేసేసాం. బండి కూడా పార్క్ చేసాం. ఇది మా అన్నది రేసింగ్ సూట్, హెల్మెట్గా ఇక్కడికి వచ్చా. సో ట్రాక్ అయితే అయిపోయింది. సో ఫిక్స్డ్గా అట్లా బండి పార్క్ చేసాం.